ఐ థింక్ ఈ ఇన్సిడెంట్ వల్లనే ఆయన శంకరన్ గారు ఎల్బిఎస్ అనే డైరెక్టర్ అది ఆ పోస్ట్ క్యాన్సిల్ అయిపోయింది, అక్కడ విత్డ్రా చేశారు. అది చిదంబరం చేశాడు. ఇన్ఫ్యాక్ట్ ఇంకో ఆయన ఉండేవాడు కదా, టిఎల్ శంకర్ చెప్తూ ఉండేవాడు, నేను చిదంబరం ఆయనకు తెలుసులే, హ్యాస్ ఏ గుడ్ రిలేషన్షిప్, చెప్పాను చేయకూడదు, దీనికి దానికి సంబంధం లేదు, బట్ దట్ మ్యాన్ డిడ్ నాట్ లిసన్ అని చెప్పాడు. అది ఆఫర్ విత్డ్రా అయిపోయిన తర్వాత ఇక ఆయన ఇక్కడ కొంతకాలం కంటిన్యూ చేసి ఇప్పుడు 89లో విపి సింగ్ గవర్నమెంట్ వచ్చాక ఆయన రూరల్ డెవలప్మెంట్ సెక్రటరీగా వెళ్ళారు. సో దట్ వాస్ మై ఇంకా సిగ్నిఫికెంట్ యాజ్ ఎన్ అసిస్టెంట్ కలెక్టర్ అండర్ ట్రైనింగ్లోనే యూ అండర్వెంట్ ఆల్ దిస్. ఎస్, సబ్ కలెక్టర్ న్యూస్వీడ్ వేశారు సార్. అప్పుడు ఐ థింక్ రాజేష్ భట్టాచార్య గారు ఏదో బ్యాక్గ్రౌండ్ అంతా వెరిఫై చేసి కావాలి, అప్పుడు సీఎం డిస్ట్రిక్ట్ కదా, ఏదైనా జరిగేది అప్పుడు ఎన్టీ రామారావు డిస్ట్రిక్ట్ కదా. సో న్యూస్వీడ్లో ఉన్నాను, న్యూస్వీడ్లో ఏదో తోచిన విధంగా వాట్ ఎవర్ ఇది. అక్కడ ఇక కొంచెం పొలిటికల్ గవర్నమెంట్ చేంజ్ అయినాక ఏదో కారణంతో మళ్ళీ అక్కడి నుంచి పాడేరు ట్రాన్స్ఫర్ చేశారు. పాడేరులో ఒక 2-3 months ఉన్నాను, సబ్ కలెక్టర్ కంటిన్యూషన్. తర్వాత సీనియర్ టైమ్స్కి వెళ్ళి వచ్చాక సీతంపేటలో PYTDగా పనిచేశాను. అది 1 year పైన చేశాక 1 year సీతంపేటలోనే ఉండిందా, శ్రీకాకుళం కాదు? లేదు, అప్పుడు చాలా సంవత్సరాల ముందే, నాకన్నా ముందున్న వాళ్ళు ఆయన డిఆర్కే శర్మ, ప్రేమ్చంద్ కూడా చాలా సిన్సియర్గా హార్డ్ వర్క్ చేసి చాలా పని చేశారు. ఐ వాజ్ లక్కీ టు హ్యావ్ సక్సీడెడ్ దెమ్. ఏదో కంటిన్యూ చేసాం, బాగానే చేసాం సార్, పూర్తి సాటిస్ఫాక్షన్తో, వాట్ ఎవర్ బెస్ట్ వీ కుడ్. అండ్ లాస్టింగ్ ఏదో మనం ఎమోషనల్గా చేయడమే కాకుండా లాస్టింగ్ మిగతా అన్ని ITDA కానీ అది చిన్నగా ఉండడం ఒకటి, ఏదో కొన్ని అడ్వాంటేజెస్ వాట్ ఎవర్. తర్వాత అక్కడ అప్పుడు గోవిందరాజన్ గారు బాస్ ఉండేవారు ఇక్కడ, ప్రిన్సిపల్ సెక్రటరీ రూరల్ ట్రైబల్ సోషల్ వెల్ఫేర్లో. లేదు నువ్వు ఇక్కడికి రావాలి అని మళ్ళీ పాడేరు వచ్చాను. మళ్ళీ పాడేరు ITDAలో పనిచేశాను. అక్కడ కొంచెం వెస్టర్న్ ఇంట్రెస్ట్ చాలా ఉండేవి. ఇంజనీరింగ్ పెద్ద ITDA ఏమని అది ఉండే, కొంచెం కాంట్రాక్టర్లు ఇంజనీర్లు ఏదో చేసేది. మొత్తం మీద ఒక 1 year కాగానే అక్కడి నుంచి ట్రాన్స్ఫర్ అయ్యాను. అక్కడి నుంచి మహబూబ్ నగర్ వెళ్ళాను. మహబూబ్ నగర్లో ఒక 1 year జాయింట్ కలెక్టర్గా వేశారు. అక్కడ నుంచి ఏదో చిన్న ఏదో ఇష్యూస్ వస్తే అక్కడి నుంచి మళ్ళీ చిత్తూరు వెళ్ళాను జాయింట్ కలెక్టర్గా. చిత్తూరులో ఒక 1 year జాయింట్ కలెక్టర్ పనిచేశాను. అక్కడి నుంచి మళ్ళీ గిరిజన్ కార్పొరేషన్కు MD గిరిజన్ కార్పొరేషన్ వేశారు. సో ఇక అప్పుడు మొత్తం ట్రైబల్ ఏరియా అంతా అక్కడ ఒక 1 year 2 months ఉన్నాను. తర్వాత చిత్తూరు కలెక్టర్గా వెళ్ళాను 95 చంద్రబాబు సీఎం అయిన విదిన్ 1 month. ఇప్పుడు అక్కడ ఒక 3 years ఉన్నాక వైజాగ్ అన్నారు. వైజాగ్లో ఒక దగ్గర 2 years ఉన్నాను. ఫ్రాంక్లీ సార్, వైజాగ్లో అప్పుడు ఈ టెలికాన్ఫరెన్స్ అప్పుడప్పుడే ఇంట్రడ్యూస్ అయ్యాక నాకు అనిపించింది ఇంత టైం మనం వేస్ట్ చేయాలా సన్రీ ఇష్యూస్లో అనేది నాకున్న స్ట్రాంగ్ అభిప్రాయం సార్. ఒక ఇన్సిడెంట్ నేను ఫ్రాంక్గానే షేర్ చేస్తాను. నాకు పాడేరులో పనిచేయడం ఒకటి, GCCలు ఉండడము, ట్రైబల్ ఏరియాలో మొత్తం ఈస్టర్న్ ఘాట్స్గా రంపచోడవరం నుంచి మొత్తం పనిచేశాం కదా. ఈ విష జ్వరాలు గొడవలు ఏదైతే ఉండేదో ఆ సంవత్సరం నేను నిజంగానే స్ట్రాంగ్గా ఛాలెంజ్గా తీసుకున్నాను. దాన్ని నేను రివర్స్ చేయాలి ఎట్టి పరిస్థితుల్లో. మనం ప్రాపర్గా ప్రివెంటివ్ స్టెప్స్ కనుక తీసుకుంటే ప్రతి సంవత్సరం వచ్చే విష జ్వరాలు 100 మంది పోవాలి అనేది నేను మే నుండే ఏదో ప్రయత్నం చేసి నాకున్న అండర్స్టాండింగ్లో మెడికల్ ఆఫీసర్స్. దాంతో ఒకరోజు నేను ఫ్రైడే సార్, అది ఫ్రైడే సంత ఉంటుంది కదా, ఫ్రైడే ఒక దగ్గర, సండే మండే ఉంటుంది కదా, దానికి ఒక కవర్ కావాలని నేను ఫ్రైడే ఎర్లీ మార్నింగే వెళ్ళాను. ఆ రోజు వీడియో కాన్ఫరెన్స్ ఉండింది, సారీ అప్పుడు వీడియో లేదు, టెలికాన్ఫరెన్స్ ఉండేది సీఎం గారితో. నేను ఆయన జాయింట్ కలెక్టర్ మీరు అటెండ్ కానీ నాకు అప్పుడు ఇగ్నోరెంట్ ఏంటంటే నేను పాడేరు నుంచి అవుతాను, నువ్వు ఇక్కడి నుంచి కాదన్నాను. తర్వాత నాకు తెలిసింది ఏమిటంటే జిల్లాకు ఒకటే స్లాట్ ఉంటుంది ఆ కనెక్షన్ అని. ముందు JCI అని నేను కాలేకపోయాను, అది సరే తర్వాత జరిగిన విషయం, తెలిసిన విషయం. నేను రాత్రి ఉన్నాను అక్కడ, డే అంతా తిరిగాను, సంతకి వెళ్ళాను, అన్నవరం సంత, ఆఫీసులను గొడవ చేశాను, చేశాను, తెల్లారున్నాను. 3 రోజులు ఉన్నాను. నేను ఉన్నాక రాత్రి మగలు అక్కడే ఉన్నాను. నేను పాడేరులో, చింతపల్లి ఎక్కడెక్కడ ఉండి తిరిగి వచ్చాను. ఏదో ప్రిపరేటరీ వర్క్. వర్షాలు పడిన తర్వాత ఎట్టి పరిస్థితులు విష జ్వరాలు ఉండకూడదు అని. తర్వాత తిరిగి వచ్చాక జేసీని మూర్తి ఉండేవాడు, క్యాజువల్గా అడిగా ఏమైంది బాగానే అయిందా అంటే, ఏమని అడిగా అంటే లేడా, ఎందుకు లేడు అన్నాడు. ఆయన కూడా కొంచెం మైల్డ్గానే చెప్పాడు. సరే అన్నాడు కదా అని నేను పెద్దగా పట్టించుకోలేదు. అందులో ఉంటుంది ఏదో పనికిరాని నంబర్స్ ఏదో చెప్పుడు అనేది, ఐఎమ్ వెరీ ఫ్రాంక్ అబౌట్ ఇట్. సరే తర్వాత ఒక 15 రోజులకో నెల రోజులకో ఆనందరావు గారు CS ఉండేవారు, వైజాగ్ వచ్చారు పని మీద. బై అండ్ లార్జ్ యూస్ టు లైక్ మీ, చేసి ఉన్న రోజుల్లో నుంచి వర్క్ ఇన్సైట్స్ బాగున్నాయి అనేవారు. ఒక మాట అన్నాడు ఆయన,
ఏమో సమ్ సీఎం ఫీల్స్ యూఆర్ వెరీ ఇండిఫరెంట్ ఏదో పదం వాడాడు, నెగ్లెక్టింగ్ ఈ టెలికాన్ఫరెన్స్ సరిగా అటెండ్ కావట్లేదు. అప్పుడు నాకు అర్థమైంది ఆ రోజు అటెండ్ కాని దానికి అన్నాను. దెన్ ఐ సెడ్ ఆ రోజు అనుకున్నాను సార్, ఏదో కులంజేడ సుఖమన దక్కాలి అన్నట్టుగా ఈ ఉద్యోగం చేసుడు వేస్ట్ ఆఫ్ టైము, ఈ తమాషా. వైజాగ్, ఐ వాజ్ నెవర్ ఇన్ వైజాగ్, ఐ ఆల్వేస్ ఇన్ టు ద ఫీల్డ్ టు ట్రైబల్ ఏరియాస్, మిగతా ఏరియాస్. ఈ పబ్లిక్ రిలేషన్స్ మనతో కుదరదులేండి అనుకొని నేను మనసు ఆ రోజు నొచ్చుకోలేదు. కానీ వై షుడ్ ఐ వేస్ట్ మై టైం లైక్ దిస్? ఏదో పెద్ద పెద్ద ఎక్స్పెక్టేషన్స్, ఒక ఎంతూజియాజంతో వచ్చినప్పుడు ఇవన్నీ టైం వేస్ట్ ఎందుకని నేను ఒక యునైటెడ్ నేషన్స్లో, అప్పుడు మనం ఐటీడీఏలో ఉన్నప్పుడు కొంతమంది పరిచయంతో వాళ్ళు కూడా పరిచయం ఉండేవాళ్ళు. నేను ఒక ఉద్యోగంకి అప్లై చేశాను సార్, ఏదో అడ్వర్టైజ్మెంట్ చూసేసి న్యూయార్క్లో ఉద్యోగానికి అప్లై చేశాను, ఏమైనా కానీ లేండి అని. ఫైనాన్షియల్ కూడా టైట్ ఉండింది అప్పటికి, 7-8 వేల జీతంలో యువర్ ఓకే బట్ నాట్ వెరీ కంఫర్టబుల్. సో వాళ్ళు టెలిఫోనిక్ ఇంటర్వ్యూ చేసి దే సెలెక్టెడ్ మీ. దెన్ ఇంకా ఎలక్షన్స్ వచ్చినప్పుడు 99 ఎలక్షన్స్ వస్తే ఆ కాగానే అక్కడికి వెళ్ళిపోయాను. ఈ కలెక్టర్ వైజాగ్ కానీ చిత్తూరు కానీ ఎనీ అదర్ మేజర్ ఇనిషియేటివ్ మీరు తీసుకుంది కానీ ఇంకో ఇష్యూ కానీ ఏమైనా ఉందా? సార్ చిత్తూరులో అయితే మీకు బహుశా బ్యాక్గ్రౌండ్ తెలిసి ఉంటుంది, చిత్తూరులో అయితే ఈ టీటీటీ డబ్బుతోనే అండర్ గ్రౌండ్ డ్రైనేజ్, డ్రింకింగ్ వాటరు, అడిషనల్ రోడ్స్ అవన్నీ దేర్ వాస్ ట్రెమెండస్ అపోజిషన్ ఫ్రమ్ వేరియస్ అఫీషియల్స్. టీటీడీ డబ్బు పెట్టకూడదని. నా ఆర్గ్యుమెంట్ బిఫోర్ ద సీఎం వాజ్ తిరుపతి ఈజ్ నథింగ్ బట్ meant for the pilgrims comfort అనే దానికి మొత్తం మీద perhaps he found I am the only guy supporting and he supported. I overruled పేర్లు అక్కర్లేదు, వేరే ఆఫీసర్స్ అపోజ్ చేసిన వాళ్ళు కానీ ఫర్ దేర్ ఓన్ రీజన్ దే అపోజ్డ్ ఇట్. ఇది గవర్నమెంట్ జాబ్ అని, గవర్నమెంట్ దగ్గర డబ్బులు లేవని మీకు తెలుసు సార్. ఇంకా అవన్నీ ఇట్లా ఓవర్ రూల్ చేసేసి నువ్వే చైర్మన్ ఉండాలా ఈ కమిటీ కానీ సీనియర్ ఆఫీసర్స్ ఉన్నా కూడా దాన్ని, అది మాత్రం హైదరాబాద్ తర్వాత సెకండ్ టౌన్ టు హ్యావ్ అండర్ గ్రౌండ్ డ్రైనేజ్. అంతకుముందు గాంధీ రోడ్ ఎట్లా ఉండేది, తర్వాత అప్పటికి తెలుగంగ వాటర్ అసలు తిరుపతి స్కోప్లో లేకుండే కదా సార్. తెలుగంగ అన్నిటికీ టీటీడీ డబ్బుతో పెట్టాం, అన్నిటికీ టీటీడీ డబ్బు. ఆల్టర్నేట్ రోడ్స్, తిరుచానూరు మీద రోడ్లు, ఇవన్నీ బైపాస్లు, తర్వాత అండర్ గ్రౌండ్ రోడ్లు వైడనింగ్, అవన్నీ కూడా తిరుపతి ఇంప్రూవ్మెంట్ మాత్రం టీటీడీ డబ్బుతో. ఐ కైండ్ ఆఫ్ గేవ్ సమ్ ఐడియాస్ అండ్ ఐ కంట్రిబ్యూటెడ్ సమ్ స్మాల్ వే ఇన్ వాట్ ఎవర్ వే ఐ కుడ్. వైజాగ్లో సార్ ముఖ్యంగా నేను ట్రైబల్ ఏరియా మీదనే ఫోకస్ చేశాను సార్, ట్రైబల్ ఏరియా మీదనే ఫోకస్ చేశాను. ఎందుకంటే నాకు అనిపించింది ఇంత ఇన్సైట్స్ ఉన్న తర్వాత మన రూరల్ బ్యాక్గ్రౌండ్, తర్వాత 3-4 పోస్టులు అన్నీ 4-5 సంవత్సరాలు ట్రైబల్ ఏరియాలో పనిచేశాక ఏదో ఒక లాస్టింగ్ పెట్టి, ఇప్పుడు చాలామంది చెప్తున్నప్పుడు సార్ నేను కాఫీ ప్లాంటే, నా ఉద్దేశం ఏమిటంటే ఎట్లాగైతే సీతంపేటలో ప్రతి కుటుంబం, ట్రైబల్ కుటుంబం విత్ నో ఎక్సెప్ట్, నాట్ ఈవెన్ 1 ఎక్సెప్షన్, ఎంప్లాయీస్ అయితే తప్ప అందరికి ఒక 3 ఎకరాల క్యాషు ప్లాంటేషన్ ఇట్లా రేజ్ చేసాము. ఇక్కడ ఒక కొయ్యూరు తప్ప మిగతా అన్ని ఏరియాల్లో కాఫీ ప్లాంటేషన్స్ రేజ్ చేసాం సార్. ఇక అసలు మాటే వద్దు, ఓన్లీ కాఫీ ప్లాంటేషన్ అంతే, ఇంకా ప్రతి కుటుంబానికి ఉండాలి. ఇప్పుడు అరకు కాఫీ ఇవన్నిటికీ చాలా అది యాక్చువల్గా బేస్ సార్ ఆ రోజుల్లో, 90s, లేట్ 90s చేసి సమ్ సాటిస్ఫాక్షన్. యూ కుడ్ నాట్ హ్యావ్ డన్ రెవల్యూషనరీ థింగ్, వాట్ ఎవర్ బెస్ట్ ఇన్ ద గవర్నమెంట్ సిస్టంలో జరిగింది. ఇదండి ఇప్పటి వరకు పార్ట్ 1లో నరసింగరావు గారి బాల్యం, ఎడ్యుకేషను, ఐఏఎస్కు రావటం, కలెక్టర్గా ఆయన చేసినటువంటి పనులు, వచ్చినటువంటి సమస్యలు, వాటిని ఎదుర్కొన్న అంశాలు, మోస్ట్ ఇంపార్టెంట్లీ గుర్తేడు ఇన్సిడెంట్, ఇవన్నీ కూడా డిస్కస్ చేశాం. పార్ట్ 2లో మిగిలిన ప్రస్థానం ఆయన ప్రభుత్వంలోనూ, ప్రభుత్వం రిటైర్ అయిన తర్వాత ఆ రెండు ఆయనతో డిస్కస్ చేయటం జరుగుతుంది. థ్యాంక్ యూ. నమస్కారం.